గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. శ్రీ పద్మ మహాపురాణం 17వ భాగం భౌతిక దేహ స్వరూపం తెలుసుకుందాం. ఇట్లు పూర్వము నేను పురాణములలో ధర్మమును వింటిని. భర్త లేకుండగా పాప నిశ్చయురాలునై భోగమునెట్లు అనుభవించగలను? ప్రియుడు లేకుండగా నేను నా శరీరమును ధరించజాలను. సుకల ఇట్లు సర్వధర్మ శ్రేష్టమైన సాటిలేని పతివ్రత ధర్మమును వివరించగా ఆమె చెల్లులు ఉత్తమ స్త్రీలు మహాసంతోషముతో పుణ్యప్రదమైన పరమధర్మమును స్త్రీలకు ఉత్తమ గతినిచ్చు దానిని వినిన వారై ధర్మవచ్చల మహానుభావురాలు అయిన సుకలను స్తుతించిరి. ఓ రాజా, దేవతలు బ్రాహ్మణులు పుణ్యశ్రీలందరూ ఆమె పతిభక్తి ప్రభావము వలన ఆమెను ధ్యానించుచుండిరి. సురేశ్వరుడైన ఇంద్రుడు సుకలాపతిభక్తి దృఢత్వమును తెలుసుకుని ఆలోచించి ఆమె ధైర్యమును పతిభక్తిని తప్పక చలింప చేసేదనని నిశ్చయించుకొనెను. వెంటనే మన్మధుని స్మరించెను. మీనకేతుడు అంటే చేప ధ్వజముగా కలవాడు అయిన మన్మధుడు వెంటనే పుష్పధనస్సును ప్రియురాలైన రతీదేవిని తీసుకుని అక్కడికి వచ్చెను. చేతులు జోడించి సహస్రాక్షునికి నమస్కరించి, స్వామి, మీరు నన్ను స్మరించుటకు కారణమేమిటి? మనస్ఫూర్తిగా మీరు నాకు ఆదేశమివ్వండి అని పలికెను. అప్పుడు ఇంద్రుడు ఇలా పలికెను. మహాభాగురాలైన సుకల పతివ్రత పరాయణురాలు కామదేవ, విను. నీవు నాకొక ఉత్తమమైన సహాయము చేయవలేను. పుణ్యవంతురాలు మంగళప్రదురాలు మహానుభావురాలు అయిన సుకలను చెలింపచేయుము. ఇట్లు పలికిన ఇంద్రుని మాటలను విని మన్మధుడు, సహస్రాక్ష, అట్లే కానిమ్ము. నీవు చెప్పినట్లు తప్పక చేసేదను. దేవేశుడా, ఈ పనిని ఆనందముతో చేసేదను అని పలికెను. మహాతేజోవంతుడు, మునులకు కూడా జయింప నలవి కానివాడు అయిన మన్మధుడు తిరిగి ఇలా పలికెను. ఓ దేవా, నేను దేవతల జయించగల సమర్థుడను. మునులను గొప్ప ఋషులను కూడా జయించగలను. అటువంటిది దుర్భరురాలైన ఈ స్త్రీ గురించి చెప్పునదేమున్నది? నేను సదా కామినుల అంగములలో వసింతును. వారి నుదిటిలోను, కుచములందు, నేత్రములందు, నాభియందు, కుచాగ్రములందు, నడుమునందు, పృష్ఠభాగమునందు, పిరుదులయందు, యోని మండలమందు, అధరమునందు, దంతభాగములందు, బాహు మూలములందు నేను నివసింతును. ఈ విధముగా సమస్త అంగముల యందు, ప్రత్యంగముల యందు అంతటా నేను నివసింతును. దేవశ్రీ నా గృహం. నేనెల్లప్పుడూ అక్కడే నివసింతును. అక్కడ వసిస్తూ పురుషులను చంపుదును. ఇందులో సందేహము లేదు. దేహముననున్న నేను పురుషులందరినీ చంపుదును. ఇందులో సందేహము లేదు. సహజముగానే శ్రీ అబల నా బాణములచే తపింపచేయబడి తండ్రిని, తల్లిని, ఇతరులను, స్వజనులను, బంధువులను, చక్కని రూపము గుణము కలవారిని చూచిన బాణములచే కొట్టబడి చెలించును. ఇందులో సందేహమే లేదు. పరిపాకమును ఆలోచించజాలదు. సుందరుని చూచిన స్త్రీకి యోని చనుమునలు స్పందించును. సురేశ్వర, స్త్రీలకు ధైర్యముండదు. నేను సుకలను నశింపచేతును అని పలికెను. ఇంద్రుడు ఇలా పలికెను. మన్మథ, నేను రూపవంతుడను, గుణవంతుడనగు పురుషునిగా అయ్యెదను. కేవలము కుతూహలము కొరకు ఈ స్త్రీని చెలింపచేతును. నేను కోరికతో, భయముతో, లోభముతో, ఇతర కారణములతో, మోహముతో, క్రోధముతో చేయుట లేదు. రతిప్రియ, ఇది ముమ్మాటికి నిజం. ఆమె నిజమైన పాతివ్రత్యము నాకెట్లు తెలియను? దానికి నీ మోహమునకు కారణము కావలేను. నేను ఇక్కడి నుంచి
వెళ్ళి నేను నిశ్చయించెదను. ఈ విధముగా కాముని ఆజ్ఞాపించి సురరాజు స్వయముగా అచ్చటికి సుకల ఉన్న చోటికి వెడలెను. తరువాత అతడు సర్వాభరణములచే శోభించుచు సర్వభోగ సమన్వితుడై సర్వభోగములతో కూడిన వాడై భోగలీలా సమేతుడై సర్వ ఔదార్యము కలిగి రూపవంతుడు గుణవంతుడు అయిన రూపము ధరించి కృకలుని భార్య ఉన్న చోటికి స్వయముగా బయలుదేరెను. రకరకాల చేష్టలతో తన స్వరూపమును గుణమును హావమును ఆమె ముందు ప్రదర్శించుచుండెను. ఆమె మాత్రం ఆ పురుషుని రూపము మార్చిన దేవేంద్రుని కానీ అతని రూపము కానీ సంపదలను కానీ చూడకుండెను. ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళునో అక్కడికి ఇంద్రుడు కూడా వెళ్ళుచుండెను. తీవ్రమైన ఆశతో కామచేష్టలతో సర్వభావములను సహస్రాక్షుడు ఆమెకు చూపుచుండెను. 4 దారుల కూడలిలో దారిలో తీర్థములలోనూ సుకల ఎక్కడికి వెళ్ళినచో అక్కడ ఇంద్రుడు అక్కడక్కడికి వెళ్ళి ఆమెనే చూచుచుండెను. ఆ తరువాత ఇంద్రుడు పంపిన దూతి సుకల వద్దకు వెళ్ళెను. మహానుభావురాలైన సుకలతో నవ్వుతూ ఇట్లు పలికెను. ఆహా, ఏమి సత్యము, ఏమి ధైర్యము, ఏమి కాంతి, ఏమి ఓర్పు! ఈమె వంటి రూపవతి ఈ సంసారంలో మరి ఒకరు లేరు. కళ్యాణి, నీవెవరు? ఎవరి భార్యవు? నిన్ను భార్యగా పొందినవాడు ధన్యుడు, పుణ్యవంతుడు. ఆ వనిత మాటలను విని మంచి మనసు గల సుకల ఇట్లు పలికెను. వైశ్య జాతిలో పుట్టినవారు ధర్మాత్ముడు, సత్యవత్సలుడు నృకలుడను వానికి నేను ప్రియ భార్యను. అతను ధీమంతుడు, సత్యసంధుడు. నేను నిజమునే చెప్పుచున్నాను. ధర్మాత్ముడైన నా భర్త మంచి బుద్ధి కలవాడు. తీర్థయాత్రలకు వెళ్ళెను. నా భర్త వెళ్ళి ఇప్పటికి 3 సంవత్సరములు గడిచినవి. ఆ మహాత్ముని వియోగముతో నేను దుఃఖించుచున్నాను. ఇది నా వృత్తాంతము. నీకు తెలిపితిని. నన్నిట్లు అడుగుచున్న నీవెవరో చెప్పుము. ఇట్లు సుకల మాటలను వినిన దూతి ఇట్లు బదులు పలికెను. మంగళకరురాలా, నన్నడుగుచున్నదంతయు నీకు తెలిపెదను. వరవర్జిని, నేనొక పని మీద నీ వద్దకు వచ్చి తిని చెప్పెదను, జాగ్రత్తగా వినుము. వరానన, దయలేని నీ భర్త నిన్ను విడిచి వెళ్ళెను. ప్రియురాలికి హాని చేయు అతనితో నీవేమి చేతువు? సాధ్వి, ఆచారవంతురాలైన నిన్ను విడిచి ఆ పాపి వెళ్ళినాడు. వెళ్ళిన అతను ఆ చోట బ్రతికియున్నాడో మరణించినాడో తెలియదు. అట్టివానితో నీవేమి చేసెదవు? నీవు అనవసరముగా బాధపడుచున్నావు. బంగారు కాంతిగల నీ శరీరమును ఎందుకు నశింపచేయుచున్నావు? బాల్యమున మానవుడు బాలక్రీడ సుఖము తప్ప మరి ఒక దానిని తెలియదు. వార్ధక్యమున దుఃఖమే ముసలితనము శరీరమును హింసింపచేయును. యవ్వనమునని సుఖములను భోగములను అనుభవింతురు. తారుణ్యమున్నంత వరకు మానవులు సుఖభోగములను స్వేచ్ఛగా అనుభవింతురు. యవ్వనమున్నంత వరకు భోగములను అనుభవింతురు. వయసు మళ్ళిన తరువాత యవ్వనమేమి చేస్తుంది? వార్ధక్యము వచ్చిన తరువాత ఏ కార్యము నెరవేరదు. ముసలివాడు ప్రతినిత్యము చింతలోనే మునుగుచుండును, కానీ సుఖముగా ఏ పని చేయలేడు. ఓ బాల, నీరు పోయిన తరువాత వంతెన నిర్మించిన ఏమి ప్రయోజనము? అలాగే తారుణ్యము గతించిన పిదప ఈ దేహము ఎందుకు పనికిరాదు. అందువలన యవ్వనములోనే సుఖమును అనుభవించుము. మధుపానము చేయుము. అందమైన కన్నులు కలదానా, కాముని బాణములు నీ శరీరమును దహించి వేయును. ఓ వరవర్ణిని, అదిగో రూపవంతుడు గుణవంతుడు అయిన పురుషుడు వచ్చాడు. ఈ పురుష శ్రేష్ఠుడు అన్నీ తెలిసినవాడు, ధనవంతుడు, గుణవంతుడు. నీ స్నేహం కోసం వేచి ఉన్నాడు అనెను. అప్పుడు సుకల ఇలా పలికెను. ఆత్మకు బాల్యము లేదు.
ఆత్మకు తారుణ్యము లేదు, ఆత్మకు వృద్ధాప్యము లేదు. జీవుడు స్వయం సిద్ధుడు, సుసిద్ధిని ప్రధానము చేయువాడు, అమరుడు, వార్ధక్యము లేనివాడు, అంతటా వ్యాపించువాడు, సుసిద్ధుడు, అన్నీ తెలిసినవాడు, ఏ కోరిక లేనివాడు, అన్ని కోరికలను తీర్చును. జీవుడు ఆత్మస్వరూపంలో ఉండును. దేహము ఇల్లు వంటిది. రాళ్ళు, మన్ను, నీరు, కర్రలు, చెక్కలు ఇవన్నీ కలిస్తే ఇల్లు అగును. వీటితో ఇల్లు కట్టబడును. గాలిచే ధూళిపడి ఇల్లు మలినమగుచుండును. దీనిని ఇంటికి మధ్య కాలమని చెప్పబడును. ఈ విధముగా ఇంటికి రూపహాని అంటే కళ తగ్గుట వలన గృహ యజమాని తనకిష్టమైనట్లుగా అంటే ఇష్టానుసారముగా రకరకములైన రంగులు వేసి ఇంటిని అందముగా తీర్చిదిద్దును, కొత్త రూపము కలిగించును. అదే ఇంటికి తారుణ్యమని చెప్పబడును. కొన్నాళ్ల తరువాత కర్రలు బహుకాలము గడిచిన పిమ్మట ఇల్లు కర్రలు గుంపులుగా అయి జీర్ణత్వమును పొందును. ఇంటిని నిర్మించడానికి ఉపయోగించిన వస్తువులన్నీ స్థానభ్రష్టములై మూల భాగము అగ్రభాగము చెలించును. ఆ తరువాత ఎన్ని లేపనములు వేసినను అది నిలబడదు. దూతిక ఇదే ఇంటికి వార్ధక్యము పడిపోవుచున్న కూలే స్థితికి వచ్చిన ఇల్లుని చూచి యజమాని ఆ ఇంటిని వదిలి మరొక ఇంటికి వెంటనే వెళ్ళవలేను. అలాగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము కూడా. బాల్యమున బాల్య రూపములో జ్ఞానహీనుడై ప్రవర్తించును. వస్త్రాలంకార భూషణాదులతో చందనాది లేపనాలతోనూ తాంబూలాదుల వలనను కలుగు రంగులతో శరీరం అలంకరించుకొనును. శరీరము తారుణ్యమును పొందినప్పుడు గొప్ప రూపం ఏర్పడును. బాహ్యాభ్యంతరములలో అంతటా రసములచే పోషింపబడును. ఈ విధముగా పోషించుట వలన శరీరమునకు పరిపుష్టి కలుగును. ఉత్తమమైన ఈ క్రొత్త రసముల వలన మాంసము వృద్ధి పొందును. అంగములను కూడా ఈ విధముగా తృప్తిపరిచినచో అవి విస్తరించును. ప్రత్యంగములో కూడా రసములచే పోషించుట వలన వాటి రూపములను పొందును. దంతములు, అధరములు, స్తనములు, బాహువులు, కటి, పృష్ఠము, ఊరువులు, చేతులు, కాళ్ళు అదే విధముగా వృద్ధి పొందును. ఇట్లు రసముల చేతను మాంసములతోనూ అంగములు వృద్ధి పొందును. రస మాంసముల వలనే మంచి రూపము లభిస్తుంది. ఆ స్వరూపములతో మానవుడు రసబద్ధుడగును. అప్పుడే మనిషి చక్కని రూపము గలవాడు అగును. అప్పుడు ఈ లోకంలో దేని వలన మానవుడు ప్రియుడవును, ఇతరులు ఇష్టపడుట. ఓ దూతిక, ఈ దేహము మలమూత్రములకు నివాస స్థానం. సిగ్గులేని అపవిత్రమైన ఈ శరీరము నుండి సదా చెమట కారుచునే ఉండును. నీటిలోని బుడగవలే ఉండే ఈ శరీరాన్ని ఏమని వర్ణించును? 70 సంవత్సరముల వయస్సు వరకు మనిషి దృఢముగా ఉండును. ఆ తరువాత ప్రతిదినము దేహము క్షీణించుచుండును, దంతములు పడిపోవుచుండును, లాలాజలము నోటి నుంచి కారుచుండును, కళ్ళు సరిగ్గా కనపడవు, పనిచెయ్యవు, వృద్ధాప్య పీడితమై శరీరము అసమర్థమగును. జఠరాగ్ని అంటే ముసలితనమనే అగ్నిచే పీడింపబడి దేహములోని రసములు క్షీణించి ఎండిపడిపోవును. ఈ విధముగా వార్ధక్యముచే శరీరము అసమర్థమగును. అలాంటి రూపం ఎవరికి కావాలి? జీర్ణమైన గృహము కూలిపోవునట్లు వార్ధక్యము వలన దేహము బలహీనమగును. ఇందులో సందేహము లేదు. అలాగే ప్రతిదినము నాకొక రూపము కలుగుచున్నది, రంగు వచ్చుచున్నది. ఈ రూపము నాకు దేని వలన లభించుచున్నది? ఎవరు నా రూపమును కోరుచున్నారు? బలవంతుడైన పురుషుడు దేనితో బలవంతుడయ్యను? బలవంతుడైనను జీర్ణ గృహములో ప్రవేశింపజాలడు కదా. ఓ దూతి, నీవు ఎవరి కోసం నా దగ్గరకు వచ్చావు? ఎవరి కోసం నీవు నన్ను పొగుడుచున్నావు? నా అంగములలో దేహములలో
నీవు చూసినదేమిటి? నాకు చెప్పు. అతని అంగములలో లేనిది నాలో ఉన్నది ఏమిటి? నీవు ఎలాగో అతను అలాగే, అతను ఎలాగో నేను అలాగే, ఇందులో సందేహం లేదు. రూపము ఎవరికీ ఉండదు. ఈ భూమండలములో రూపవంతుడెవడున్నాడు? పెరిగినవన్నీ ఏదో ఒకరోజు పతనమగును. పెరుగుట విరుగుట కొరకే ఎత్తైన వృక్షములు పర్వతములు కాలప్రభావమున నశించుట లేదా? జీవులు కూడా అలాగే కాలప్రభావం వలన నశింతురు. మరొకలా ఉండదు. ఆత్మ భౌతికమైన రూపము లేనిది, దివ్యమైన రూపము కలది. ఆత్మ అంతటా ఉంది. చరాచర వస్తువులన్నింటిలో ఉన్నది. ఒకే నీరు ఎన్నో కుండలలో ఉన్నట్లు ఆత్మ అంతటా నివసించును. కుండలు పగిలిన తర్వాత నీరు నశించినట్లు ఆత్మ కూడా నశించదు. ఈ విషయం నీకు తెలియదా? ఈ సంసారంలో అందరిలో నేను ఇటువంటి రూపమునే చూచుచున్నాను. నీవు ఎవరి కోసం ఇక్కడికి వచ్చావో అతని వద్దకు వెళ్ళి చెప్పు. నన్ను అనుభవించదలిచినచో నాలోనున్న అపూర్వమైన విషయమేమిటో చూపించు. వ్యాధిచే పీడింపబడి కపముచే నిండిన ఈ దేహంలో రక్తమంతా నాశనమైన పిమ్మట జీవిస్థాన భ్రష్టుడగును, అనగా ఆత్మదేహమును విడుచును. అప్పుడు అన్ని అంగములు సందులు పాలిపోవును. అతడు శరీరము నాశనమై తన రూపమును పరిత్యజించును. అంతటా అక్కడ క్రిములు చేరి ఆ భాగములు మలముగా ఏర్పడును. అప్పుడు తన రూపమే తనకు దుఃఖమును కలిగించును. దుఃఖకరమైన అట్టి రూపమును పరిత్యజించును. ఆ తరువాత ఆ భాగము క్రిములతో దుర్గంధముతో నిండిపోవును. ఆ ప్రదేశమున పురుగులు పేలు ఏర్పడును. ఇందులో సందేహం లేదు. ఆ క్రిమి ఆ ప్రాంతమున ఉండగా ఆ ప్రాంతమును పుండుగా మారి దురద కలుగును. ఆ భయంకరమైన దురదను కలిగించిన పేను శరీరములో తీవ్రమైన వ్యధ కలిగించును. శరీరమునంతటిని చెలింపచేయును. గోళ్ల కొనలచే గీకినచో దురద శాంతించును. రతి కూడా ఇట్లు గోళ్లతో ఘర్షణ వంటిదే. జీవుడు రసములను త్రాగుచు మంచి ఆహారమును భుజించుచునే ఉండును. అట్లు భుజించిన రస పదార్థములను ప్రాణవాయువు జీర్ణకోశమునకు పంపును. ఇట్లు భుజించినది జీర్ణకోశమునకు చేరినది అచట కప్పిపుచ్చబడి వాయువు దానిని మలముగా చేసి అపానవాయువు దానిని బయట పడవేయును. భుజించిన ఆహారంలో సారభూతమైనది రక్తముగా మారును. రక్తము వీర్యముగా మారును. నిర్మలము పరిశుద్ధమైన వీర్యము బ్రహ్మస్థానమును పొందును. ఆ వీర్యము సమాన వాయువుచే ఆకర్షింపబడి ఆ వాయువుతో కొనిపోబడి ఎక్కడా స్థానము పొందజాలడు. చంచలముగా ఉండును. ప్రాణుల కపాలములలో 5 క్రుములుండును. 2 కర్ణమూలములందు అట్లే నేత్రస్థానములలో 2 చిటికెన వేలంత ఎర్రని తోకలు కలవై ఉండును. కొన్ని నవనీత వర్ణములోను కృష్ణపుచ్చము కలవై ఉండును. ఆ క్రిముల పేర్లు కూడా నీవు నా నుండి విను. పింగళి శృంగలి అను 2 క్రిములు కర్ణమూలములలో నుండును. చపలము పిప్పలము నాసికాగ్రములలో ఉండును. శృంగలి జంగలి అనునవి నేత్రానంతరములలో ఉండును. ఇట్టి క్రిములు 150 రకములు ఉండును. 5000 అని కొందరందురు. ఇందులో సంశయము లేదు. రాజిక అంటే ఆవగింజ ప్రమాణముతో పాలములో నుండును. ఇవన్నీ కపాల రోగమును కలిగించునవి. ఇందులో సంశయం లేదు. క్రిమి ముఖమున అంటే నోటిలో కేశద్వయ ముండును. కేశద్వయము కనబడిన వెంటనే ప్రాణుల కల క్షయము కలుగును. ఇందులో సంశయం లేదు. స్వస్థానములోనున్న ప్రాజాపత్య ముఖమున వీర్యము రసరూపముగా పడును. ముఖముతో ఆ వీర్యమును పానము చేయును. దాని వలన మత్తుడగును. తాలు మధ్య ప్రదేశమున
చంచలముగా ఉండును. ఇక్కడ పిగ్నల ఇడా అను నాడులుండును. సుషుమ్న అను నరముండును. దాని చక్కని బలముతో జాల పంజరమున ఆ నాడి వలన ప్రాణులందరికీ కామకండూతి కలుగును. దాని వలన పురుషునికి అంగము, స్త్రీకి యోని స్పందించును. ఇట్లు మదించిన స్త్రీ పురుషులు సంగమించెదరు. ఆ మైథునముతో కాయ సంకర్షణ జరుగును. ఆ సంగమము వలన కలుగు సుఖము క్షణమాత్రమే. మరలా అటువంటి కండూతియే కలుగుచుండును. ఇటువంటి భావము అంతటా కనబడుచున్నది. నీవు కూడా నీ స్థానమునకు వెళ్ళుము. ఇందులో కొత్తది ఏదీ లేదు. ఇందులో కొత్త అనుభూతి ఉన్నచో చేయవచ్చును, కానీ అట్టిది లేదు. ఇందులో సందేహము లేదు. విష్ణువు ఇలా పలికెను. శుకలాదేవి ఇట్లు పలకగా ఆ దూతి ఇంద్రుని వద్దకు వెళ్ళి శుకల చెప్పినదంతా సంగ్రహముగా వివరించినది. ఆ మాటలను చక్కగా అర్థము చేసుకొనిన ఇంద్రుడు శుకల చెప్పిన మాటలను సత్యధర్మ సమన్వితముగా, సాహసముగా, ధైర్యముగా, జ్ఞానయుతముగా పలికినదిగా అర్థం చేసుకొనెను. ఈ భూమిపై స్త్రీగా ఉండి ఎవరు ఇట్టి మాటలు పలుకుదురు? యోగరూపము చక్కగా పొందికగా ఉన్నది. న్యాయ జలముచే చక్కగా కడుగబడినది. ఈ శుకల పరమ పవిత్రురాలు, మహానుభావురాలు, సత్యస్వరూపురాలు. ఇందులో ఏమాత్రము సంశయము లేదు. ఈ స్త్రీ సకల లోకముల భారమును భరించగల సమర్థురాలు. ఇట్లు ఇంద్రుడు ఆలోచించి నిశ్చయించి మన్మథునితో ఇట్లు పలికెను. ఆ కృకల ప్రియురాలి వద్దకు కలిసి నీతో వెళ్ళెదను. ఆ మాటలు వినిన మన్మథుడు బలగర్వితుడై ఇంద్రునితో ఇట్లు పలికెను. ఆ పతివ్రత ఉన్న చోటునకు తాము వెళ్ళడు. నేను వెళ్ళి ఆ పతివ్రత యొక్క మానము, వీర్యము, బలము, ధైర్యము, పాతివ్రత్యమును నశింపచేతును. సురేశ్వర, ఈమె నాకు ఎంత? ఇట్లు పలికిన మన్మథుని మాటలు వినిన ఇంద్రుడు ఇట్లు పలికెను. మన్మథ, జాగ్రత్తగా వినుము. వ్యర్థముగా ఎక్కువగా మాట్లాడకుము. ఆ శుకల సత్య వీర్యములలో దృఢమైనది, ధర్మ కర్మలలో సుస్థిరురాలు, బలమైనది. ఈ శుకల జయింపరానిది. ఇచ్చట నీ పురుష ప్రయత్నం ఫలించదు. ఇట్లు పలికిన ఇంద్రుని పలుకులను విని మన్మథుడు కోపించి ఇట్లు పలికెను. నేను ఋషుల, దేవతల బలమును చేసి తిని. ఇక మీరి చెప్పుడు. ఆమె బలము నా ముందెంత? మీ ఎదురుగానే ఆ స్త్రీని నశింపచేతును. అగ్ని తేజస్సును చూచి వెన్న కరుగునట్లు నా రూపముతో, తేజస్సుతో ఈమెను ద్రవింపచేతును. తాము అక్కడకు వెళ్ళుడు. ఇప్పుడు అచ్చట గొప్ప కార్యమును నిశ్చయముగా చేయవలయను. 3 లోకములను నశింపచేయగల నా తేజస్సును ఎందుకు నిందించుచున్నావు? అనిన అప్పుడు విష్ణువు ఇలా పలికెను. మన్మథుని మాటలు విన్న ఇంద్రుడు, మన్మథ, ఈ కార్యము నీకు సాధ్యము కాదు. నీవు ఎంత ప్రయత్నించినను, ఎంతో పుణ్యమును ఆచరించినను పుణ్యవతిని, పుణ్యదేహము కాల దానిని ఏమీ చేయలేవని భావిస్తాను. ధనస్సును ధరించిన నీ పౌరుషమును, ఉగ్ర వీర్యమును నేను ఆమె అంటే శుకల వద్దకు వెళ్ళి చూచెదను అని పలికి రతీదేవితోనూ దూతితోనూ ఏకాంతముగానున్న పతివ్రత వద్దకు వెళ్ళెను. ధ్యానయోగి ఇతర విషయముల యందు చిత్తము నిల్వక ఏకాగ్రతతో నారాయణుని ధ్యానించున్నట్లు శుకల తన గృహములో పతి పాదములను ధ్యానము చేయుటలో నిమగ్నమై ఉన్నది. మన్మథుడు అత్యద్భుతమైన రూపము, అనంతమైన తేజస్సు కలిగిన రూపము ధరించి నీలవర్ణ వస్త్రములను, సకల భోగములను ధరించి ఆమెను మోహపరుచుటకు ఇంద్రునితో అక్కడికి బయలుదేరెను. శుకల ఆ విలాస పురుషుని, మహాత్ముని కామభావంతో సంచరించుచున్న వానిని చూచి అతనికి రూపమే కానీ గుణము లేదని తలిచెను. తామరాకుపై పడిన నీటి బిందువు ముత్యము అని పిలువబడినట్లు సత్యముతో కూడిన స్వభావము గల శుకల కూడా రాణించెను. తామరాకుపై పడిన నీటి బిందువు
ఆకుకు తడి అంటుకొనకుండా జారిపోవునట్లు పతివ్రత కూడా ఆ పురుషుని వైపు ఆకర్షింపబడలేదు అని కొన్ని మూలములు తెలుపుచున్నవి. వారిని చూచి పతివ్రత ఇలా తలిచెను, ఈతడు నా వద్దకు పంపించిన దూతికి ఈతను గుణజ్ఞుడని చెప్పించి ఈతడు తన విలాస స్వభావమును తన స్వరూపమును పలు విధములుగా నాకు చూపించుచున్నాడు. కాలము బలీయమైనది. గుణవంతుడైన భర్త తీర్థయాత్రకు వెళ్ళాడు. నా యందు ప్రీతి ఉన్నవాడు నేను లేకుండా ఎట్లు జీవించగలడు? సత్యమను పాషాణ భారముచే మర్దింపబడును కూడా. నా ప్రియుడు మంచి బుద్ధి కలవాడు కాబట్టి నా భావమును స్వీకరించి జీవించును. నా దేహము భావరహితమై శూన్యమై ఉన్నది, చేష్టావిహీనమై మృతకల్పముగా ఉన్నది. దేహమును గ్రామము యొక్క ప్రజలు వికారమును కర్మను స్వీకరించి నశించిది. నా కోసం పరితపించుచున్న అతనితో అద్భుతముగా మాట్లాడేదను అని ఆలోచించి ఆ మహాసాధ్వి సత్యము దృఢముగా తట్టుకొని అనగా సత్యవ్రతమునందు మనసు నిలిపి అతని అభిప్రాయమును ఖచ్చితముగా తెలుసుకొనుటకు తన ఇంటిలోనికి ప్రవేశించెను. దేవరాజైన ఇంద్రుడు ఆమె భావమును గ్రహించి తన ముందున్న కామునితో ఇలా పలికెను, ఈమె సత్యము ధ్యానములను కవచములచే రక్షించబడుచున్నది. ఈమెను యుద్ధములో నీవు జయించలేవు. ఆమె ధర్మమును ధనస్సును జ్ఞానమును బాణముల చేత ధరించి బలముతో గర్వించి ఉన్న వీరుని వలె యుద్ధరంగంలో నీతో యుద్ధం చేయుటకు నిలిచినది. ఈమె కామ పురుషార్థమును జయించుటకు సంకల్పించినది. నీవు నీ పౌరుషమును చూపించుటకు సిద్ధముగా ఉన్నావు. ఈమె ఈరోజు నిన్ను జయించును. అందువలన జరుగవలసినది ఆలోచించవలేను. పూర్వము మహాత్ముడైన శంభునితో విరోధము కల్పించుకొని అతనిచే దహింపబడ్డావు. అట్టి వికర్మకు ఫలితముగా నీవు శరీరము లేని వాడివైతివి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇది సత్యము. నీవు చేసిన ఆ కర్మకు నీవు తీవ్రమైన ఫలము లభించినది. ఇక ఈ సాధ్వితో విరోధము పెట్టుకొనినచో నీకు కుత్సిత అంటే నీచమైన జన్మ లభించుట తథ్యం. 3 లోకములలోనూ జ్ఞానులతోనూ మహాత్ములతోనూ విరోధము పెట్టుకొనిన వాడు ఫలితముగా దుష్కృతములు అనుభవింతురు. దుఃఖముతో పాటు రూప వినాశనమును కూడా పొందుదురు. అందువలన బుద్ధిమంతుడెన్నడు వారితో వైరము చేయడు. మనము ఈ సాధ్విని వదిలి వెళ్ళెదము. పూర్వము ఈ సాధ్వి విషయములో నేను చేసిన అపచారమునకు పాపమయము అసహ్యమైన ఫలమును పొందితిని. ఆ విషయము నీకు తెలుసు. గౌతమ మహర్షి చేత కూడా నేను శపింపబడితిని. శాశ్వతముగా మేష వృషణములు కలవాడనైతిని. ఆ సమయంలో నీవు నన్ను అక్కడ వదిలి వెళ్ళిపోయావు. సుకల తేజో ప్రభావము సాటిలేనిది. బ్రహ్మదేవుడు సూర్యుడు కూడా దానిని సహించలేరు. పూర్వము అనసూయాదేవి కూడా నన్ను శపించినది. ఆ శాప ప్రభావమే నా ఈ కుచిత రూపము. ఈ 2 శాపములను పొందిన ఈ దేహమును కాపాడుకోవలేను కదా. మాండవ్య ముని శాపము వలన కౌండిన్య మహర్షికి ప్రాప్తించిన మృత్యువును అతని భార్య మహావేగముతో సంచరించే సూర్యుని గమనమును నిరోధించి ఆపివేసెను. అత్రి మహర్షి భార్య సత్యవ్రత పతివ్రత అయిన అనసూయాదేవి త్రిమూర్తులనే తన పుత్రులుగా చేసుకొనెను. మన్మథ, ఈ విషయము ఇంతకు మునుపు నీవు వినలేదా? సతీమణులు సదా సంస్కారయుక్తులై ఉందురు. ద్యుమత్సేనుని పుత్రి అయిన సావిత్రి తన భర్త అశ్వపతి కుమారుడైన సత్యవంతుని ప్రాణములను యముడు తీసుకొని వెళ్ళగా వాటిని యముని నుంచి మరలా తీసుకుని వచ్చినది. స్త్రీల పాతివ్రత్యం
ప్రభావము తెలిసినది. అగ్నిశిఖలను ఎవరు ముట్టుకుందురు? మూర్ఖుడు తప్ప ఎవరైనా మెడకు రాతిబండను కట్టుకొని సాగరమును ఈదుటకు ప్రయత్నించునా? వీత రాగముల నుండి విముక్తులైన సతిని ఎవరు వశీకరించుటకు ప్రయత్నించును? ఈ విధముగా ఇంద్రునిచే చెప్పబడిన నీతియుక్తమైన వాక్యములను వినిన మన్మథుడు దేవేంద్రునితో ఇలా పలికెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.